పెట్టి పుట్టిండల్లా ఇట్లా సండే పూట సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేసేదానికి పాపం మా ఆయన దొరికిందనమాట ఒక హాలిడే. సినిమా చూస్తా అంటే నేను ఏడిస్తాను. ఈ రోజు అయితే సండే అంటే చికెన్ అంటే సండే అన్నట్లుంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ ఇదే పని. మూవీ చూసుకుంటా అయితే మా ఆయన చికెన్ తెచ్చేసి లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తానా. ఉప్మా చేసినానో లేదో మా ఆయన అయితే పోయి చికెన్ తెచ్చిచ్చినాడు. ఉప్మా ఎవ్వరు తినలేదు. 1/4 కేజీనో 1/2 కేజీ పిండి వేస్ట్ అయిపోయింది. ఎవరైనా బుద్ధి ఉండేవాడు చికెన్ పెట్టుకుని పక్కన ఉప్మా తింటాడా, అందుకే వేస్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఈ రోజు మా వాళ్ళు 2 రకాలు అడిగినారనమాట. దాన్ని ప్రిపేర్ చేస్తాను. చిట్టి ముత్యాలతో కరివేపాకు బిర్యానీ చేస్తున్నాను. పచ్చిమిర్చితో చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. మటన్ కూడా తెచ్చినారు. నేనైతే దాన్ని ముట్టుకొని పక్కన పెట్టేసిన బయట వన్ రూమ్ లో. ఎందుకో తెలీదు, నాన్ వెజ్ లో నచ్చని ఒకే ఒకటి మటన్ అనమాట. నాకు నచ్చదు, ముట్టుకోబుద్ధి కూడా కాదు. అది వేరే వాళ్ళకి ఫీల్ అవుతారేమో, సారీ. ఇక్కడైతే బిర్యానీ కోసం నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నాను అనమాట. ఏవేవి కావాలో మసాలాలు ఈ రైస్ లోకేసి కొంచెం సేపు వేయించిన తర్వాత కావాల్సినన్ని వాటర్ పెట్టేసినాను. అంతే, పక్కనైతే రైస్ ఉడుకుతా ఉంది. సండే అంటే ఎన్ని పనులు ఉంటాయో, ఎక్కలేని పనులు ఈ రోజే గుర్తొస్తా ఉంటాయి అనమాట. వంట చేస్తున్నాను, టౌన్కి పోవాలా, ఏందో తెచ్చుకోవాలా, ఇంకోటి తెదావల్లా అని అనుకుంటానే ఉన్నాను. అట్లనే ఉంటుందన్నమాట పనులు చేసేటప్పుడు. కొంచెం మైండ్ పక్కన పోతే వంట చెడిపోతుంది. ఇక్కడైతే చికెన్ గ్రేవీకి అయితే బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆయిల్ లోకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసినాను. ఇదే ఫస్ట్ మనకి మెయిన్ అనమాట చికెన్ గ్రేవీ బాగా రావడానికి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఎప్పుడు ఒకే రకంగా చేయను, ఎన్ని రకాలుగా చేస్తాను నాకే తెలియదు అనమాట. ఏది నచ్చితే ఆ రోజు అట్లా చేసేసుకుంటాను. ఈ రోజు అయితే కరివేపాకుతో మిత్యాల బిర్యానీ అయితే చేస్తున్నాను. నా చిన్నప్పుడు బిర్యానీ అనేది లేదు, అంటే నాకు తెలిసి లేదు. మేము ఎక్కువ కుష్కా అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. మా తాత తెచ్చేవాడు. మా తాతకు చాలా ఇష్టం కుష్కా అంటే. మా అనంతపూర్లో కూడా ఫేమస్ అనమాట. మా ఇంట్లో కూడా ఇంకా చికెన్ ఫ్రై గానీ చికెన్ కూర గానీ చేసేవాళ్ళు అనమాట. బిర్యానీ అనేది లేదు. ఇంకా మటన్ మామూలుగా చేసుకుంటాం. చేపలు బిర్యానీ అయితే మా ఇంట్లో ఎప్పుడు మా అమ్మ చేయలేదన్నమాట. పలావ్ చేసేది మా అమ్మ ఎక్కువ. మా అమ్మకు కూడా తెలియదేమో నేను ఇన్ని చికెన్ బిర్యానీలు చేస్తానని. ఇంటికి పోతే చేయమంటుంది, నాకు రాదని చెప్తాను బాగా. ఈ వీడియో చూసి అంటుంది అనమాట, వస్తుంది కానీ చేయవని. పుట్టింటికి పోయితే పని తప్పించుకుంటే దానికి ఆడిపోయి పని ఏం చేస్తాం, నేను రాదని చెప్తా పాపం మా అమ్మకు. ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తాను అనమాట పచ్చిమిరపకాయలతో. ఈ చికెన్ ఫ్రై వచ్చేసి నా సిగ్నేచర్ రెసిపీ అనమాట. ఎప్పుడు చికెన్ చేయాలన్నా ఈజీ అయితే నేను ఇదే చేసేస్తాను అనమాట, సింపుల్ గా. ఇంకా ఆ పక్కన అయితే బిర్యానీ కోసం చికెన్ గ్రేవీ రెడీ చేస్తాను. ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గానే ఉంటాయి, కొంచెం వేరే అనమాట ఫ్రైస్, అంతే. ఇక్కడైతే బిర్యానీకి రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట. దీంట్లోకి నేను లాస్ట్ లో చికెన్ మసాలా వేస్తాను, అదే టేస్ట్ బాగుంటుంది అనమాట. మొత్తానికి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ కోసం చికెన్ గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం. చికెన్ అప్పుడే ఆల్రెడీ వేయించేసినాను కదా. దీంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి, అంతే. నీట్ గా వేయించేసుకోవాలి. లాస్ట్ లో వచ్చేసి మనం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అంతే, చికెన్ బాగా ఉడికిచ్చినాను. చెప్తున్నాను కదా, నేను ఏ మసాలా వేసినా వేయకపోయినా చికెన్ మసాలా అయితే కంపల్సరీ వేస్తాను అనమాట. చికెన్ లోకి నేను ఎగ్ లోకి కూడా వేస్తా, టేస్ట్ బాగుంటుంది. ఇంకా రైస్ అయితే బాగా పొడిగా ఉడికిపోయింది అనమాట. ఆ రైస్ ని చికెన్ గ్రేవీ మీద వేసేస్తే అయిపోతుంది అనమాట బిర్యానీ. రెండు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది అనమాట నా బిర్యానీ. ఫైనల్ టచ్ గా వచ్చేసి నేనైతే కరివేపాకు వేయించేసి ఈ రైస్ మీద అయితే చల్లేస్తున్నాను. చాలా మంది ఆనియన్స్ వేసుకుంటారు కదా, నేను ఎక్కువ ఆనియన్స్ అయితే యూజ్ చేయను, ఇట్లా కరివేపాకుతోనే వేసుకుంటాను అనమాట. టేస్ట్ వేరేగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. పచ్చికారం చికెన్ ఫ్రై అయితే చేసినాను, కరివేపాకు బిర్యానీ అయితే అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకంతే, ఈ రోజు సండే ఈ 2 వంటలు నేనైతే చేసిన. మా అత్తయ్య అయితే మటన్ ప్రిపేర్ చేస్తారు, నాకు రాదు వచ్చేసేకి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిగా ఉందన్నమాట రైస్. ఇంకా అంతా ఒకసారి మిక్స్ చేసేస్తే మనం తినడానికి రెడీ అయిపోతుంది అనమాట. మా పిల్లలు అయితే తినడానికి రెడీగా ఉన్నారు. లేట్ చేసేసినాను కదా, వాళ్ళు టిఫిన్ కూడా ఇంకా చేయలేదు. ఈ సండే అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ స్పెషల్ అనమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈ రోజున అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలకి అయితే నేను సర్వ్ చేస్తాను అనమాట. మా ఇంట్లో మా పిల్లలు నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు, కానీ ఈ పప్పులు ఈ కూరలు అంటే అస్సలు తినరు వాళ్ళు, ఎందుకో ఏమో. అంతే, బిర్యానీ తిన్న తర్వాత నాకు కొంచెం జ్వరం వచ్చినట్టు అయిందనమాట. పడుకున్నాను, బాగా ఫుల్ గా పడుకొనేసినాను అనమాట. ఇంకా సాయంత్రం లేచేటప్పటికైతే మా ఆయన వచ్చి కాఫీ పెట్టిస్తానులే అని చెప్పి లేపినారు. నేనెందుకు రావాలా, నువ్వే చేసుకొని రాపో అంటే, నాకు తెలియదు కదా రా అని చెప్పి పిలుచుకొని వచ్చినాను అనమాట వన్ రూమ్ లోకి. సరేలే అని వస్తే అదంది ఇదంది అని చెప్పి అన్ని అందించేది సరిపోయింది నాకు. పైగా మనం చేస్తే కాఫీ ఒక గిన్నెతో సరిపోతుంది, మా ఆయన చేసింటే ఒక 10 గిన్నెలు పడినాయి అనమాట. సరేలే ఏదో ప్రేమగా చేసిస్తారని చెప్పి నేను బాగా వెయిట్ చేస్తాను ఎట్లుంటుందో కాఫీ అని చెప్పి. ఏ మాట కామాట కాఫీ బాగా చేసి ఇచ్చినారనమాట. మా ఆయనకి రాదు కానీ నా కోసం చేసి ఇచ్చినాడు ప్రేమగా, అందుకని. కానీ కూడా టేస్ట్ కూడా బాగుందనమాట. మా ఆయనకి ఫ్రీ దొరికితే మాత్రం నా కోసం ఏదో ఒకటి చేస్తారు, ఫ్రీ దొరకాలంతే. ఈ రోజు అయితే కాఫీ చేసి ఇచ్చినారు. టౌన్ లోకి కూడా పోవాల్సింది, నాకు జ్వరం వచ్చి పోలేకపోయినాను, ఆ ఛాన్స్ మిస్. అంతే, మా ఆయనకి టైం ఉంది, నాకు బాగలేదనమాట, జ్వరం వస్తుంది. ఇంకేం చేస్తాం, మా ఆయన ఓపిక కొప్పుకోవచ్చు. పిల్లలకు కూడా బూస్ట్ పెట్టిస్తున్నాను అని చెప్తానన్నమాట. వద్దులే పిల్లలు బయట ఆడుకుంటున్నారని చెప్పేసి మేమిద్దరం అయితే కాఫీని ఎంజాయ్ చేసినాం. అంతే ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి.